పథకాలన్నీ బంద్ చేస్తున్న సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ అటకెక్కించారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటవని చురుకలంటించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు హరీష్ రావు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని సీఎం రేవంత్ కు హితవు పలికారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టారని విమర్శించారు. ఇప్పుడు గొర్రెల పంపిణీ దేవురడుగు కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేదని అన్నారు. రేవంత్ మాటలు విని విసిగిపోయామని, యాదవ కురుమలు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొచ్చి నిరసన తెలియజేశారని గుర్తు చేశారు. రేవంత్ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కళ్ళు తెరవాలన్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని తేల్చి చెప్పారు హరీష్ రావు.